మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు. ఎవరో వస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, రాశి పెట్టుకోండి, ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో పిడిగొచ్చి నెత్తిపోయి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తే ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు. ఇది గమనించండి. యథార్థం అయితే ఇంతవరకే ఉంటుంది. కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు. అది నా ధ్యేయం కాదు, నా లక్ష్యం కాదు. శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి. ఓకే. మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి ఏ ఏ రాశుల వారు, ఏ ఏ నక్షత్రాల వారు మిథున రాశికి చెందుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి మిథున రాశికి చెందినవారు అవుతూ ఉన్నారు. ఈ రాశి వారికి గోచారం ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏ విధంగా అంటే ఇక్కడ కుటుంబం మీద, అంటే పిల్లల యొక్క ఆరోగ్యం మీద, లేదా భార్య యొక్క ఆరోగ్యం మీద కొంచెం దెబ్బ పడే అవకాశం ఉంటుంది. చిన్నపాటి జ్వరాలు, దగ్గులు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధన ఆదాయం తగ్గుతుంది. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా ఎదరవాళ్ళు బాధపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా మనకు శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ కేతు యొక్క సంచారం చతుర్థంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇంటికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, లేదా ఖాళీ స్థలం, ఇంటికి సంబంధించిన స్థలం కానీ, పొలం కానీ కొనాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు. వారు వీరి దగ్గర స్థలాలు అమ్మటం, కొనడం చేస్తూ ఉంటారు. వారికి మాత్రం మాత్రము అనుకూలమైన ఫలితాలు ఉండవు. అలాగే మనకి ఇంటికి సంబంధించినటువంటి ఇంట్లో మనకు ఉన్నటువంటి సుఖాలు కూడా మనకి పొందలేకపోతూ ఉంటాము. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యము ఇట్లాంటివన్నీ. ఇప్పుడు వాహనం ఉంది, ఏదో రిపేర్ వచ్చింది, ఏం చేస్తాం మరి, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ విధంగా కొన్ని సౌఖ్యాలు మనం కోల్పోవలసి వస్తూ ఉంటుంది చతుర్థ స్థానంలో కేతువు వలన. ఇకపోతే భాగ్యస్థానంలోను, దశమ స్థానంలోను అంటే 9, 10 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం భాగ్యస్థానంలోను, దశమస్థానంలోనూ కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మనకి దేవుడి మీద భక్తి నిలబడటము, అలాగే మీకు అనేక రకాలైనటువంటి లాభాలు చూపిస్తూ ఉంటాడు. దశమస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి ఫలితాలని చూపిస్తూ ఉంటాడు. ఎన్ని సుఖాలు ఇవ్వాలో 2 స్థానాల్లోనూ కూడా అన్ని సుఖాలు ఇస్తాడు. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి, సంగీతంలో, సాహిత్యంలో, చిత్రలేఖనంలో, శిల్పంలో ఇట్లాంటి వాడి ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి, పల్లెటూర్లకు పోయినట్టయితే అనేక రకాలైనటువంటి జానపద కళలు చాలా ఉంటాయి. వారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవకాశం శుక్రభగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే 9వ స్థానంలోను ప్లస్ దశమ స్థానంలోను, భాగ్యస్థానము, దశమస్థానం 2 స్థానాల్లో శని భగవాను యొక్క సంచారం జరుగుతున్నదండి. 16వ తారీఖు వరకు భాగ్యస్థానంలోను, తదుపరి దశమస్థానంలోను శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఈ 2 స్థానాలలోనూ కూడా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సుఖాలన్నింటినీ దూరం చేస్తూ ఉంటాడు. మనసంతా దేవుడి మీద నిలబడదు. ఏవేవో ఆలోచనలు, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ భాగ్యంలో ఉన్నప్పుడు. దశమంలోకి వచ్చినప్పుడు అంటే అక్కడ కూడా ఇంచుమించుగా మీకు 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు సంచారం చేస్తున్నారు. కాబట్టి అక్కడ మీకు ఏమవుతున్నది అంటే మీకు ఉద్యోగపరమైనటువంటి, ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ అనేక రకాలైనటువంటి చిక్కులు, ఊహించినటువంటి చిక్కులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారం సరిగా జరగకపోవటము, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్లు జరగటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడే ఎంత చిన్న ఆర్గనైజేషన్ తీసుకున్నప్పటికీ, ఎంత చిన్న సంస్థ తీసుకున్నప్పటికీ వాళ్ళు ఏం పెద్ద కోట్లు, మనకి లక్షలు మనకి శాలరీస్ ఇవ్వరు. కానీ అంత చిన్న ఉద్యోగం చేసే దగ్గర కూడా రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. అది వ్యాపారమైనా అలాగే ఉన్నది, ఉద్యోగాలైనా అలాగే ఉన్నాయి. ఆ విధమైనటువంటి ఆ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి దశమ స్థానంలో అంటే
మీనరాశిలో సంచారం చేసేటటువంటి 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఈ విధమైన ఇబ్బందులన్నీ కూడా మనకి శని భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే సూర్యభగవానుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను, దశమ స్థానంలో 13 రోజులు, తదుపరి ఏకాదశ స్థానంలో ఒక నెల అంతా కూడా, మిగతా నెలంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి భగవానుడు దశమ స్థానంలోనూ వృత్తిపరమైనటువంటి గౌరవాన్ని నిలబెడతాడు. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మీరు చేసిన పనిని మెచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆదాయం పెరగటము, ఆరోగ్యం బాగుంటుంది. 2 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి, ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సౌఖ్యం అంతా కూడా రవి భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఏమండి, ఇకపోతే బుధుడు నెలంతా కూడా మీకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. బుధుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన, అంటే అది వృత్తిగా అంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ స్థానాల్లో బుధ భగవానుడు మీకు పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఆదాయం పెరగటం, ఇట్లాంటివన్నీ కూడా మీ యొక్క తెలివితేటలు ప్రదర్శితం కావటము, ఇవన్నీ కూడా బుధ భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహువు కూడా మనకి దశమంలోనే సంచారం చేస్తున్నారు. రాహువు వల్ల ఉద్యోగపరమైనటువంటి కొన్ని చిక్కులు ఉంటాయి మనకి. దానివల్ల కాకపోతే ఏంటంటే ఒక్క విషయం, సడన్గా అంటే అనుకోని ఈ నెల రోజుల్లో అనుకోకుండా మీరు ఊహించక కంటే ఎక్కువ వ్యాపారం జరగడం, కొద్ది రోజులు సడన్గానే ఎందుకు మళ్ళీ తగ్గిపోయిందో తెలియదు, వ్యాపారం జరగకపోవటం, అంటే సడన్ హైక్, సడన్ ఫాల్ డౌన్, ఈ రెండు జరిగే అవకాశం మనకి రాహు వల్ల జరుగుతూ ఉన్నదని ఈ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే గురువు వ్యయస్థానంలో ఉన్నారు. గురువు వ్యయస్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. అనవసరమైనటువంటి ఖర్చులు కలిగేట, మీరు ఊహించినటువంటి ఖర్చులన్నీ జరుగుతూ ఉంటాయి. మనోవిచారం, శత్రుభయం, కొంతమందికి మనం చెప్పుకున్నాం కానీ కలెక్టర్ నష్టం జరగచ్చు, కొంతమందికి కారాగార శిక్షలు పడవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. అంచేత మొత్తంగా మనకి ఈ మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఒక 4 గ్రహాల యొక్క అనుగ్రహం చాలా బాగున్నదండి. ఏంటంటే అవి శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి ఒక 13 రోజులు బాగున్నాడు, శుక్రుడు కూడా పూర్తిగా నెలంతా కూడా బాగున్నారు. మొత్తం మీద మనకి ఈ మిథున రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్నదండి. అంచేత మీరు కూడా ఏం కంగారు పడవలసిన పని లేదు. కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, దానికి మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ మంత్రాలు చదువుకోండి. అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శ్రీరామనవమి ఉన్నది. ఆ శ్రీరామనవమి కూడా కళ్యాణం అవి చూడండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, ఆ అక్షతలు కూడా వేసుకోండి. అలాగే సంకటహార చతుర్థిని కూడా మీరు అంటే కష్టాల నుంచి బయటపడాలి అనుకున్నట్టయితే సంకటహార చతుర్థి అనేటటువంటిది మనకు భగవత్ప్రసాదంగా వచ్చినటువంటిది. అది ఆ పూజకు కూడా మీరు చూడండి, ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, శుభం జరుగుతుంది.